హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నరేంద్రాని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను అండ్ నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇవాళ తీసుకోబోతున్న కాంటెంట్ ఏంటి అంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములా వినడానికి చాలా సింపుల్ ఉంటుంది, ఆచరించడానికి కొంచెం కాంప్లికేటెడ్ ఉన్నా కూడాను ఒకవేళ మనం దీన్ని ఆచరించగలిగితే బిలీవ్ మీ మీకు అసలు ఫ్యూచర్ స్ట్రెస్ అనేది అతిపెద్ద స్ట్రెస్ మనకి ఫ్యూచర్లో ఏమవ్వబోతుంది అంటే నేను జాబ్ చేయటం ఆపిన తర్వాత నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఎలా వస్తుంది, సో నాకు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కావాలి అంటే నేను ఇప్పుడు ఇంకొక జాబ్ చేయాలా అంటే నేనేం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది కదండి. సో రిటైర్మెంట్ ప్లానింగ్, సో రిటైర్మెంట్ తర్వాత మీ రెగ్యులర్ ఇన్కమ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవచ్చు సింపుల్గా అనేది ఇవాళ ఫార్ములా నేను డిస్కస్ చేయబోతున్నాను. సో దాన్ని 30-30-40 ఫార్ములా అంటారండి. అంటే మీరు ఎర్న్ చేసే ఇన్కంలో 30% మీ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ని మీరు మేనేజ్ చేసుకోగలిగి, ఇంకొక 30% కన్నా ఎక్కువ మీ ఈఎంఐ లేకుండా మీరు ప్లాన్ చేసుకోగలిగి, ఒక 40%ని కనుక మీ ఫ్యూచర్ కోసం సేవ్ చేయగలిగితే ఏం జరగబోతుంది అనేది మీకు ఇప్పుడు చెప్తానండి. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ శాలరీ 1 lakh రూపీస్ అనుకోండి. 30,000 రూపీస్ తన మంత్లీ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోగలిగి, అంటే 30,000లో తన మంత్లీ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోగలిగి, ఈఎంఐ కూడా 30,000 దాటకుండా కనుక ఉండగలిగితే రిమైనింగ్ 40,000 రూపీస్ని ఒక 12% యాన్యువలైజ్డ్ రిటర్న్ ఇవ్వగలిగిన ఏ అసెట్ క్లాస్లో మీరు దాచినా కూడా ఇక్కడ నుంచి జస్ట్ 180 మంత్స్లో అంటే 15 years టైం ఫ్రేమ్లో మీరు దాచే ఇన్వెస్ట్మెంట్ వర్త్ వచ్చి 1.9 crore అవుతుందండి. కరెక్ట్గానే విన్నారు. 40,000 పర్ మంత్ 12% యాన్యువలైజ్డ్ రిటర్న్ ఇవ్వగలిగిన ప్రోడక్ట్లో 15 years కనుక మనం దాచినట్టయితే 1.9 crore బిల్డ్ అవుతుందండి. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఒకవేళ 30,000 రూపీస్తో మీ మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే, సో దాన్ని ఒక 6% యాన్యువలైజ్డ్ ఇన్ఫ్లేషన్ కన్సిడర్ చేస్తే కనుక ఇవాళ 3.6 lakh పర్ యానం ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇది 15 years తర్వాత 8.62 lakh దాకా అవుతుందండి. సో అంటే మీ 1.9 crore కార్పస్ జస్ట్ 4.5% చొప్పున గ్రో అయినా కూడా మీ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఈ పెన్షన్ రూపంలో 8.6 lakhs తీసుకోవచ్చు మీ రెస్ట్ ఆఫ్ లైఫ్. సో 4.5% రిటర్న్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏమున్నాయి మార్కెట్లో అనుకుంటున్నారా? సో మనకి రెగ్యులర్గా కనిపించేవి వినిపించేవన్నీ 5%, 6% రేంజ్ బౌండ్లోనే ఉంటాయండి. అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ఈవెన్ ఒక రిస్క్, ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ని 5% బిలో రిటర్న్ వచ్చే దాంట్లో మీరు కార్పస్ని డిపాజిట్ చేయగలిగినా కూడా రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు పీస్ఫుల్గా రెగ్యులర్ ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది తెలియచేయటం మా వీడియో ఉద్దేశం అన్నమాట. అండ్ ఇది 15 years తర్వాత మిమ్మల్ని రిటైర్ అయిపోమని చెప్పడం మా ఉద్దేశం కాదండి. బట్ ఒక సింపుల్ బేసిక్ ఫైనాన్షియల్ స్టెప్స్ మనం ఆచరించి ప్లాన్ చేయటం వల్ల మన ఫ్యూచర్ ఎంత స్ట్రెస్ ఫ్రీగా మనం చేసుకోవచ్చు అని తెలియచేయటం ఈ వీడియో ఉద్దేశం. సో హోప్ ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే సో మీ నియర్ అండ్ డియర్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. కీప్ వాచింగ్ us. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.